Okay, na continue. We can start sermon. Praise the Lord, brothers and brothers. Praise the Lord. Turn to book of Matthew chapter 4. దయచేసి నాతో పాటు మత్తయి సువార్త 4వ అధ్యాయం తీసుకున్నాం. మత్తయి సువార్త Turn to book of Matthew chapter. Verse 48. 48వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం అన్నా Matthew chapter 5 verse 48. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనాన్ని చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. So here it says your Father, that is your heavenly Father, is perfect. ఇక్కడ రాయబడుతూ వచ్చింది మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అని రాయబడుతూ వచ్చింది. He was a perfect God. ఆయన పరిపూర్ణమైనటువంటి దేవుడు. So Jesus teaches his follower about the Father, about the heavenly Father. యేసు క్రీస్తు ప్రభువు తన యొక్క అనుచరులకు ఆయన పరలోకపు తండ్రి కొరకైనటువంటి మాటలు బోధిస్తూ వచ్చారు. So the heavenly Father have a high standard. పరలోకపు తండ్రి అత్యున్నతమైనటువంటి ఆ యొక్క ప్రణాళికలు కలిగి ఉన్న దేవుడు. High standard. అత్యున్నతమైనటువంటి యొక్క అత్యున్నతమైన స్థానం కలిగి ఉన్న దేవుడు. లక్షణాలు, అత్యున్నతమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్న దేవుడు. So Jesus teaches his follower should have the same standard. యేసు క్రీస్తు ప్రభు యొక్క అనుసరుడు అయినటువంటి మనం కూడా ఆయన తన యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క గొప్ప లక్షణాలు కలిగి ఉండాలని ఆశపడుతున్నారు. So as we are his children, we must have that standard. ఆయన అనుసరులుగా ఉన్నటువంటి మనం కూడా ఆయన యొక్క గొప్ప లక్షణాలు, అత్యున్నతమైనటువంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి. So Jesus teaches his follower that we must have his standard. యేసు క్రీస్తు ప్రభువారు తన యొక్క అనుసరులైనటువంటి వారికి తన యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క లక్షణాలను బోధిస్తూ వచ్చారు ఇక్కడ. So if you have this standard, you can worship this God. మనకు కానీ ఇటువంటి గొప్ప లక్షణాలు కలిగి ఉన్నట్లయితే మనం ఈ యొక్క దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతాం. So God expect that type of worship. దేవుడు మన యొద్ద నుండి అటువంటి ఆరాధనను ఆశిస్తున్నారు. Our worship standard should be like a heavenly Father standard. మన యొక్క ఆరాధన అనేది పరలోకపు తండ్రి యొక్క ఆ యొక్క లక్షణాలను కలిగినదిగా ఉండాలి. So how can we be perfect? మనం ఎట్టి రీతిగా పరిపూర్ణులుగా ఉండగలం? Before we come to God's presence, we must ask ourselves how I can be perfect. మనం దేవుని సన్నిధికి దేవుని సన్నిధిలోనికి ప్రవేశించక పూర్వం మన యొక్క అంతరాత్మను మనం ప్రశ్నించుకుంటూ రావాలి. నేను పరిపూర్ణునా, నేను ఎట్లా ఉన్నాను అనే దానిని మనం ప్రశ్నించుకుంటూ రావాలి. Here in book of Matthew chapter 5 verse 48 it says therefore you are to be perfect. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో రాయబడుతూ వచ్చింది కదా, మీరు పరిపూర్ణులుగా ఉండెదరు అనేటువంటి మాటను రాయబడుతూ వచ్చింది. Before it says therefore.
కనుక. ఇక్కడ మీరు పరిపూర్ణులుగా ఉండాలి అనే దానికి ముందుగా కనుక దానికి ఒక యాడ్జెక్టివ్ యాడ్ చేస్తూ వచ్చారు. So therefore means we have to read a previous words. ఇక్కడ కనుక అనే దానికి ముందు ఉన్నటువంటి పదాన్ని కూడా మనం గమనిస్తూ రావాలి, ఆ యొక్క పదాన్ని చదువుతూ రావాలి. So in words 44, Matthew chapter 5 verse 44. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో what it says? ఇక్కడ ఏమని చెప్తుందంటే అందరం కలిసి చదువుదాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా I say to you but I say to you. ఇక్కడ రాయబడుతూ వచ్చింది నేను మీతో చెప్పున్నది ఏమనగా. what he says? ఆయన ఏం చెప్తున్నారు ఇక్కడ? love your enemy. ఇక్కడ మీ యొక్క శత్రువులను ప్రేమించుడి అనేటువంటి విషయాన్ని రాయబడుతూ వచ్చింది. This is a high standard. This is a high standard. ఇది అత్యున్నతమైనటువంటి లక్షణం. ఇది you have to love your enemy. మనం మన యొక్క శత్రువులను ప్రేమించాలి. And not only love, we must pray those who persecute you. మనం మన యొక్క శత్రువులను ప్రేమించడం మాత్రమే కాదు కానీ మనల్ని ఎవరైతే హింసిస్తూ వస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయాలి. This is the high standard. ఇదే అత్యున్నతమైనటువంటి పరలోకపు తండ్రి యొక్క ఆ యొక్క ఉన్నత లక్షణం. You must have this standard. మనం నిత్యముగా ఈ యొక్క ఉన్నతమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి, ఈ యొక్క రెండు లక్షణములను. Then only you can become perfect as God is perfect. అప్పుడు మాత్రమే మనం దేవుడు ఎటు రీతిగా పరిపూర్ణుడై ఉన్నారో అటు రీతిగా మనం పరిపూర్ణులుగా చేయబడుతూ వస్తాం. In verse 45, 45వ వచనంలో ఆయన చెడ్డవారి you may be a sons of your Father who is in heaven. చదవండి. అది 44వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఇది నేను మీతో చెప్పినది ఏమనగా మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. So here the Bible says you means yourself and myself or the sons of the Father. మనం నీవు నేను కూడా పరలోకపు తండ్రి యొక్క కుమారులుగా ఉండాలి అని అంటే who is your father? మన యొక్క తండ్రి ఎవరు? My father is in heaven. నా యొక్క తండ్రి పరలోకమందు ఉన్నారు. He loves everyone. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నారు. He loves the enemy. ఆయన తన యొక్క శత్రువులను ప్రేమిస్తున్నారు. He loves Iscariot Judah. ఆయన ఇస్కరియోతు యోధాను ప్రేమిస్తున్నారు. He loves the thief on the cross. ఆయన ఆ యొక్క శిలువ మీద ఉన్నటువంటి ఆ యొక్క దొంగను ప్రేమిస్తూ వస్తున్నారు. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. So we must love our enemy. కనుక మనం కూడా మన యొక్క శత్రువులను ప్రేమిస్తూ రావాలి. For a believer there should not have an enemy. మనం విశ్వాసిగా పిలువబడుతున్న మనకు ఎక్కడ కూడా శత్రువు ఉండకూడదు. Only Satan is our enemy. మన యొక్క శత్రువు కేవలం ఆ యొక్క అపవాది సాతాను మాత్రమే మన యొక్క శత్రువు. You cannot maintain the enemy called the flesh and the blood. మనం ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి మనం శరీరము ఆత్మ కలిగి ఉన్న మనం ఆ యొక్క సాతాను ఒకడే మనకు యొక్క ఎనిమి యొక్క శత్రువు. Verse 46. 46వ వచనం. If you love those who love you, what reward do you have? మీరు మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలం కలుగును?
So as we are brothers, we gather together on Sunday evening like this in Zoom platform and love each other. There is no use. We have to go and call our enemies to the church and love them and pray for them. Then you can be perfect as our Heavenly Father who is imperfect. మనం విశ్వాసిగా పిలువబడుతూ రక్షించబడుతూ వచ్చినటువంటి మనకు మనమే మన యొక్క సహోదరునిగా ఎవరైతే రక్షించబడిన వారితో మనం స్నేహం చేస్తూ మనం ప్రేమిస్తూ వచ్చినట్లయితే దానివల్ల ఉపయోగం లేదు. మనకు ఎవరైతే మన యొక్క శత్రువులుగా ఎవరైతే రక్షణ లేకుండా మన చుట్టూ ఉన్నారో వారిని మనం దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వచ్చి వారి కొరకే మనం ప్రార్థన చేసి వారిని ప్రేమించినట్లయితే అప్పుడు మనకు బహుమానం అనేది కలుగుతుందని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. In verse 47, 47వ వచనంలో, if you greet only your brother, మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? what more are you doing than others? అలాగూ మీకేమి మీరు ఎక్కువ చేయుచున్నదేమి అంటే మనం కూడా మన యొక్క సహోదరులకు మాత్రమే మనం వందనం చేస్తూ వచ్చి ఇతరులకు చేయనట్లయితే దానివల్ల మనకు ఫలం ఏమీ లేదు. So if you want to get reward, you must love your enemy. మనం కానీ బహుమానము ఫలము కానీ పొందుకొనాలి అని అంటే మన యొక్క శత్రువులను మనం ప్రేమిస్తూ రావాలి. See, when Jesus was on the cross, he prayed for the enemies. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క కల్వరి శిలువపై వేలాడుతూ వచ్చినప్పుడు ఆయన తన పక్కన ఉన్నటువంటి ఆ యొక్క శత్రువులను ప్రేమిస్తూ వచ్చినారు. ఆయన He loves you also. ఆయన నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నారు. We are the enemies before we born again. మనం రక్షించబడక పూర్వం మనం ఎప్పుడైతే రక్షణ పొందకుండా ఉన్నామో మనం దేవునికి శత్రువులమై ఉన్నాం. మనం If you do sin, you are an enemy to God. మనం కానీ పాపం చేస్తూ వచ్చిన కారణాన్ని బట్టి మనం దేవునికి శత్రువులమైతే వచ్చాం. If you hide something much more important than God, you are called an enemy. మనం మా దేవుని కంటే ఇంకా ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తామో దేన్నైతే దాచుకుంటామో అదే దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి శత్రువు. So if you want to be perfect means you must have 4 important characters. మనం గాని పరిపూర్ణులుగా ఉండాలి అని అంటే మనం 4 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నతమైన లక్షణాలు కలిగి ఉండాలి. 1, దాంట్లో మొట్టమొదటిగా character, your character. మన యొక్క స్వభావము. So this life is called as your character. మనం జీవిస్తున్నటువంటి యొక్క జీవితం అంతా కూడా మన యొక్క ప్రవర్తన మన యొక్క స్వభావం ద్వారా అది బయటకు వస్తుంది. So this life should be perfect without mistake. ఈ యొక్క జీవిస్తున్నటువంటి ఈ యొక్క బ్రతుకు యాత్ర ఆత్మీయ యాత్ర అంతా కూడా ఎంతో పరిపూర్ణమైనదిగా ఉండాలి. We should not make mistake with this life. ఈ యొక్క జీవితం ద్వారా ఈ యొక్క బ్రతుకు ద్వారా మనం ఎక్కడో కూడా తప్పు చేస్తూ రాకూడదు. We must be like Christ as possible. మనం సాధ్యమైనంత వరకు కూడా మన యొక్క తండ్రి మన యొక్క ప్రభువు ఎంత పరిపూర్ణులుగా ఉన్నారో అంత పరిపూర్ణమైనటువంటి స్థాయికి ఆ యొక్క స్థానం వరకు మనం ప్రయత్నం చేస్తూ రావాలి. That is called to be perfect. దాన్ని పరిపూర్ణత అని అంటారు. So man have 2 type of life. మనుషులకు 2 రకాలైనటువంటి జీవితం కలిగి ఉంటారు. One is character. మొట్టమొదటిగా స్వభావము ప్రవర్తన. And second one is behavior. రెండవది ప్రవర్తన. మొట్టమొదటిగా స్వభావము రెండవదిగా ప్రవర్తన. So when you come to Jesus Christ,
you can make up for your behavior. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి వస్తామో, లేనట్లయితే దేవుని యొద్దకు వస్తామో, అప్పుడు మనం మన యొక్క స్వభావాన్ని మనం మార్చుకుని వస్తాం. మెరుగు చేసుకుంటాం బిహేవియర్ ని. దాన్ని కొంచెం మెరుగు చేసుకుని వస్తాం. పాలిషింగ్, దాన్ని మెరుగు చేసుకుని వస్తాం. when you are in the church, your behavior is very good. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ఉంటామో అప్పుడు మన యొక్క ప్రవర్తన అంతా కూడా ఎంతో చక్కగా కాపాడుకుంటాం. when you go outside, your behavior is very worst. మనం ఎప్పుడైతే లోకంలోనికి మనం వెళ్తూ వస్తామో అప్పుడు మన యొక్క ప్రవర్తన, మన యొక్క స్వభావం అనేది ఎంతో చెడ్డగా ఉంటుంది. So God want to change your character first. దేవుడు మన యొక్క ప్రవర్తనను మార్చాలని ఆశపడుతున్నారు. Your character is nothing but your life, the live in this body. మనం ఈ యొక్క భూమి మీద ఏదైతే బ్రతుకును మనం గడుపుతూ వస్తున్నామో అది ఎంతో చక్కగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. No, your life is your character. ఈ యొక్క బ్రతుకు, ఈ యొక్క యాత్రా జీవితం ఏదైతే మనం గడుపుతున్నామో అదే ఈ యొక్క స్వభావాన్ని చూపిస్తుంది. దాన్నే ఈ యొక్క ప్రవర్తన అంటారు. So your life should be perfect. అందుకొరకే మన యొక్క జీవితం అనేది ఎంతో పరిపూర్ణమైనటువంటి స్థానంలో ఉండాలి. You should not do any mistake. మనం ఎక్కడ కూడా ఈ యొక్క చెడ్డ పనులు కానీ చెడును మాత్రం మనం చేయకూడదు. So we must love your enemy. మనం మన యొక్క శత్రువులను ప్రేమిస్తూ రావాలి. Suppose if you not love your enemy, నీవు కానీ మన యొక్క శత్రువులను ప్రేమించినట్లయితే, ప్రేమించకపోతే you cannot be perfect like your heavenly Father who is imperfect. మనం మన యొక్క పరలోకపు తండ్రి ఎంత పరిపూర్ణుడిగా ఉన్నారో అంత పరిపూర్ణ స్థానంలోనికి మనం ప్రవేశించలేము, అంత పరిపూర్ణతలోనికి మనం రాలేము. Then you have not been called a family in the member of Jesus Christ. అప్పుడు మనం దేవుని యొక్క కుటుంబస్తులుగా దేవుని యొక్క సొత్తు అయినటువంటి జనాంగంగా మనం పిలువబడడం. So we must be like Christ as possible as. మనం సాధ్యమైనంత వరకు కూడా దేవుడు మన యొక్క ప్రభు ఎంత పరిపూర్ణుడిగా ఉంటూ వచ్చారో అంత పరిపూర్ణమైనటువంటి స్థానం వరకు మనం ప్రయత్నం చేస్తూ రావాలి. Second thing, రెండవదిగా holiness. పరిశుద్ధత. So if you want a holy life, you must separate from the world. నేను పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని అంటే ఈ యొక్క లోకం నుండి మనం ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. Separate from the fashion of the world. ఈ యొక్క లోకపు ఆచారాలు, ఈ యొక్క పద్ధతుల నుండి మనం ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. So we must only devote to God, not to any other thing on this earth. మనం ఈ యొక్క భూమి మీద ఈ యొక్క లోకంలో జీవిస్తున్నటువంటి జీవితం అనేది మనం దేవునికి భక్తి కలిగిన వారి వలె జీవిస్తూ రావాలి. లోకంలో ఉన్నటువంటి ఏ ఆచారానికి కానీ అలవాటులకు కానీ మనం మన యొక్క భక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండకూడదు. So you must fill the God's desire. మనం మన యొక్క హృదయంలో దేవుని యొక్క కోరిక, దేవుని సంతోషపరచాలి, దేవుని యొక్క పోలికలోనికి మనం మార్పు చేయబడాలనేటువంటి ఆశా దృక్పథంతో మనం కలిగి ఉండాలి. Then only we can live a holy life. అప్పుడు మాత్రమే మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండగలం. So two things we have seen
now. మనం రెండు విషయాలను ధ్యానిస్తూ వచ్చాం. One is character. మొట్టమొదటిగా మన యొక్క స్వభావము లేదా ప్రవర్తన. Second one is holiness. రెండవదిగా పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధత. Now third one is మూడవదిగా maturity. ఈ యొక్క అన్న మెచ్యూరిటీ అన్న మెచ్యూరిటీ పరిపక్వత్వం. So we cannot be like a Christ maturity. మనం కూడా దేవుని యొక్క పరిపక్వత్వంలోనికి రావాలి. మనం రాలేము. దేవుని యొక్క పరిపక్వత్వంలోనికి మనం రాలేము. So we can't achieve the character of Christ. మనం ఎంత ప్రయత్నం చేస్తూ వచ్చినప్పటికీ కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పరిపక్వత్వంలోనికి మనం ప్రవేశించలేము, దాన్ని స్వాధీనం చేసుకోలేము. But we must grow towards the maturity. మనం ఆ యొక్క పరిపక్వత్వంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి జీవితంలోనికి మనం ప్రయత్నిస్తూ పరిపూర్ణులుగా పరిపక్వత్వం కలిగిన వారుగా ఉండాలి. Fourth one. నాలుగవదిగా love. ప్రేమ. So we must seek love to others. మనం ఇతరుల ఎడల మనం ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. As God loves us. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ వస్తున్నారో అట్టి రీతిగా మనం ఇతరులను ప్రేమిస్తూ రావాలి. So these are the four important characters in our Christian life. ఈ యొక్క 4 ప్రాముఖ్యమైన లక్షణాలు మన యొక్క క్రైస్తవ జీవితంలో కలిగి ఉండవలసినటువంటి ఉన్నతమైన లక్షణాలు. One is character. మొట్టమొదటిగా మనం గమనిస్తూ వచ్చినట్లయితే స్వభావము లేదా ప్రవర్తన. Second one is holiness. రెండవదిగా పరిశుద్ధత. Third one is maturity. మూడవదిగా పరిపక్వత్వం. Fourth one is love. నాలుగవదిగా ప్రేమ. So we can be perfect if our behavior is in maturity level. మన యొక్క స్వభావము, మన యొక్క ప్రవర్తన అనేది ఆ యొక్క పరిపక్వత్వంలోనికి గ్రోత్ ఎదుగుతూ వచ్చినప్పుడు మనం పరిపూర్ణులుగా చేయబడతాం. Otherwise we cannot be perfect. లేనట్లయితే ఆ విధంగా పరిపక్వత్వంలోనికి రానట్లయితే మనం పరిపూర్ణులుగా చేయబడలేము. Turn to book of James chapter 1 verse 4. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం James chapter 1 4వ వచనం. మీరు సంపూర్ణులను. James chapter 1 verse 4. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. So here you can see, let endurance have its perfect result. ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అని రాయబడుతూ వచ్చింది. So this is, we have to look into it. మనం దీని కొరకే మనం వేచి ఉండాలి. So the Bible says we can't live by our own character.
మనం మన యొక్క స్వభావం, బైబిల్ ఏం సెలవిస్తుంది అంటే మన యొక్క స్వభావాన్ని బట్టి మనం ప్రవర్తించలేము. So we need the Holy Spirit to support us. మనకి పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా మనం ఈ యొక్క జీవితాన్ని మనం కొనసాగించవచ్చు. So it is very easy to be a kind to others when everything is going well. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా మనం ఈ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చినప్పుడు మనం ఎంతో దయ కలిగినటువంటి జీవిత యాత్రను మనం కొనసాగించగలుగుతాం. If something is difficult, we cannot be kind to others. మన యొక్క జీవితంలో, మన యొక్క యాత్రా జీవితంలో ఏదైనా ఒక ఆటంకమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం పరిపూర్ణులుగా లేకుండా ఉంటాం. అదేవిధంగా కొనసాగించలేము ఈ యొక్క యాత్రను. So Bible says God want to make us perfect. దేవుడు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథం ఏం సెలవిస్తుందంటే దేవుడు మనలను పరిపూర్ణులుగా చేయాలని ఆశపడుతున్నారు. God want you to be mature. దేవుడు నేను కూడా పరిపక్వత్వంలోనికి రాబడాలి అని ఆశపడుతున్నారు. So we must ask God to provide us a strength to endure. మనం దేవుని అడుగుతూ రావాలి. నేను నీ యొక్క సన్నిధి యొక్క బలంతో ఈ యొక్క జీవిత యాత్రను కొనసాగించడానికి నాకు నీ యొక్క శక్తి కావాలి అని అడగాలి దేవుణ్ణి. So God will not allow you to end up with some problem. దేవుడు మన యొక్క యాత్రా జీవితాన్ని ఏదో ఆటంకాలు ఈ యొక్క సమస్యల ద్వారా మన యొక్క జీవితాన్ని ముగించాలి అని ఆశపడలేదు. But if you stay closer to God, He will solve your problem and you can grow in maturity. ఎప్పుడైతే నేను దేవునికి సమీపస్తులుగా చేయబడి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటామో అప్పుడు దేవుడు ఆ యొక్క సమస్యల నుండి, ఆ యొక్క పరిస్థితుల నుండి మనల్ని విడిపించే వారిగా ఉన్నారు. Turn to book of Colossians chapter 4. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. Turn to book of Colossians chapter 4. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. Verse 12. 12వ వచనాన్ని చదువుకుందాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. So what it says here in book of Colossians chapter 4 verse 12. ఇక్కడ కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఏం రాయబడుతూ వచ్చిందంటే, stand perfect and fully assured in all the will of God. ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ నిశ్చయత గలవారిని నిలకడగా ఉండవలెనని. So Epaphras is a hero or a leader in the Colossian church. ఈ యొక్క ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి ఈ యొక్క కొలొస్సీయుల యొక్క సంఘంలో ఆయన ఒక అత్యున్నతమైనటువంటి, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్న వ్యక్తి. He was one believer. ఆయన ఎపఫ్రా కొలొస్సీయుల సంఘంలో ఒక విశ్వాసి. And he prays to God like this. ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తూ వస్తున్నాడు దేవునికి. He wanted deep love towards the Colossians people. ఆయన కొలొస్సీ సంఘంలో ఉన్నటువంటి కొలొస్సీలో ఉన్నటువంటి సంఘ ప్రజల పక్షంగా ఆయన ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమ కలిగి ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ వస్తున్నారు. So like that, if you pray, you can stand perfect. నేను కూడా అట్టి రీతిగా ప్రార్థన చేస్తూ వచ్చినట్లయితే ఆ యొక్క ఉన్నతమైనటువంటి లక్షణాన్ని మనం కూడా కలిగి పరిపూర్ణతలోనికి తీసుకుని రాగలుగుతాం. Turn to book of Psalms. కీర్తన గ్రంథం 101. 101. 101వ కీర్తన Verse 2 and 3.
2-3 వచనంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయం 2-3 వచనంలో అందరం కలిసి చదువుకుందాం. అందరూ చదవండి. నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించేదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకొందును, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గం తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. Verse 3. 3వ వచనంలో అన్న చదువునన్నా. I will set no worthless things before my eyes. నా కన్నుల ఎదుట చదవండి. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. I hate the work of those who follow false away. ఎవరైతే దుష్కార్యాలు చేస్తారో వారి యొక్క పని నుండి నేను దూరంగా ఉంటాను అని మాట్లాడుతున్నారు ఇక్కడ. So this is a high quality life. ఇది అత్యున్నతమైనటువంటి లక్షణం కలిగినటువంటి జీవితం ఇది. So here David pray and he want to walk a blameless life. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ వస్తున్నారు. ఆయన యొక్క ఎటువంటి బలహీనత, ఎటువంటి యొక్క చెడును తన యొక్క జీవితంలో కలిగి ఉండకూడదని తను ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. So what was his prayer? దావీదు యొక్క ప్రార్థన ఏంటి ఇక్కడ? David said that he would keep his eyes as not to fall in sin or not to be worthless. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే తన యొక్క కన్నుల ఎదుట పాపము, అదేవిధంగా దేవునికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి తన ఎదుట కన్నుల ఎదుట ఉంచుకోకూడదని తను ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. I hate the work of those who fall away. ఎవరైతే భక్తి మార్గం తొలగి తమ యొక్క క్రియలు కొనసాగిస్తారో వారిని అసహించుకుంటూ వస్తున్నాడు తను. So we must have this type of life, then only you can be perfect. మనం కూడా మన యొక్క జీవితంలో, ఈ యొక్క ఆత్మీయ యాత్ర జీవితంలో ఇటువంటి లక్షణాలను కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం పరిపూర్ణులుగా చేయబడుతూ వస్తాం. Psalm 37. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం. Turn to book of Psalm 37. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం. Verse 37. 37వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం. 37. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 37వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని. So here it says Psalm 37 verse 37. కీర్తన గ్రంథం 37వ వచనం, 37వ అధ్యాయం 37వ వచనం. You must be blameless. మనం నిర్దోషులుగా ఉండాలి. Without any defect. మనలో ఎటువంటి బలహీనత, ఎటువంటి యొక్క సమస్య ఉండకుండా, యొక్క బలహీనత ఉండకుండా మనం ఉండాలి. పాపమైన బలహీనము ఉండకుండా ఉండాలి. పాపం అనేటువంటి బలహీనత మనలో ఉండకుండా ఉండాలి. Then only you can be perfect like your heavenly Father who is imperfect. అప్పుడు మాత్రమే మన యొక్క పరలోకపు తండ్రి ఎట్టి రీతిగా పరిపూర్ణునిగా ఉంటూ వచ్చినారో అంత పరిపూర్ణమైనటువంటి స్థానంలోనికి మనం కూడా ప్రవేశించగలుగుతాం. Turn to book of Philippians chapter 2. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Verse 15. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. తెలుగులో అయితే కలిసి ఉన్నాయి. 14-15 వచనంలో కలిసి చదువుకుంటాం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరాపరాధులను, నిష్కలంకులను, అన్నింద్యులనై దేవుని కుమారులగినట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి.
So what it says? ఇక్కడ ఏం సెలవిస్తుందంటే As God children, you should not have any complaint or argument to anyone. మనం దేవుని కుమారులుగా ఉండాలి అని అంటే మనం నిరాపరాధులను, నిష్కలంకులను, అనిందులనై ఉండాలి. You should not harm anybody. మనం ఎవ్వరికి కూడా హాని చేసే వారిగా ఉండకూడదు. Then only you can be perfect. అప్పుడు మాత్రమే మనం పరిపూర్ణులుగా చేయబడతాం. So Bible says in Philippians chapter 2 verse 14, stop arguing with other Christians. మనం ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. ఇతరులతో సనుగులు It says stop arguing with other Christian. మనం ఇతరులతో మనం ఈ యొక్క వాద్యం చేసేటువంటి వారిగా ఉండకూడదు క్రైస్తవులతో. So we should not complain about people. మనం ఇతరుల కొరకే మనం ఆ యొక్క So let the word of Christ should rule in our life. మన యొక్క హృదయాలలో దేవుని యొక్క వాక్యము ఏలేదాని కొరకే మనం దాన్ని ఒప్పుకుంటూ రావాలి. Otherwise you cannot be perfect. కానట్లయితే అటు రీతిగా మనం ఉన్నట్లయితే మనం పరిపూర్ణులుగా చేయబడలేము. Words Psalm 18. కీర్తనల గ్రంథం 18వ Psalms 18. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం Verse 30. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనాన్ని కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. What it says? ఇక్కడ ఏం చదివిస్తున్నా అంటే దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. What the Bible says? బైబిల్ ఏం మాట్లాడుతుందంటే ఏం చదివిస్తుందంటే this is a promise for the God children. ఇది దేవుని యొక్క కుమారులుగా పిలువబడుతున్న వారికి వాగ్దానం. ఇది What is that వాగ్దానము? ఆ యొక్క వాగ్దానం ఏమిటి అని అంటే his ways is perfect. దేవుడు యథార్థవంతుడు. So God's way is perfect. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మార్గములు ఉన్నతమైనవి, అవి యథార్థమైనవి. So our ways also should be perfect. మన యొక్క మార్గములు, మన యొక్క ఆలోచనలు కూడా అటువంటి పరిపూర్ణమైనవిగా, యథార్థమైనవిగా ఉండాలి. We should not become weak in sin. మనం బలహీనులమై పాపం చేసేటువంటి వారంగా ఉండకూడదు. Or we should not remain weak person in sin. మనం జ్ఞాపకం తెచ్చుకోకూడదు. నేను బలహీనుడిని, నేను పాపం చేస్తున్నాను, నేను బలహీనుడని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోకూడదు. So you must come out from the evil work. మనం ఆ యొక్క సాతాను యొక్క సంశయాల నుండి, సాతాను యొక్క పనుల నుండి మనం బయటికి రావాలి. You must fight for that. మనం వాటి కొరకే మనం పోరాటం చేస్తూ రావాలి. That is the reason Bible says you must fight with enemy. అందుకొరకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, సాతానుతో పోరాడాలని రాయబడుతూ వచ్చింది. So the Bible says in Matthew chapter 5 verse 48, therefore you are to be perfect as your heavenly Father is perfect. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో రాయబడుతూ వచ్చింది రీతిగా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. How you can be perfect? మనం ఎట్లా పరిపూర్ణులుగా చేయబడతాం?
We have seen the 4 important characters. మనం ఇక్కడ 4 రకాలైనటువంటి లక్షణాలను మనం గమనిస్తూ ధ్యానం చేస్తూ వచ్చాం. One is character. మొట్టమొదటిగా ప్రవర్తన లేదా స్వభావము. Second one is holiness. రెండవదిగా పరిశుద్ధత. Third one is maturity. మూడవదిగా పరిపక్వత్వం. And fourth one is love. నాలుగవదిగా ప్రేమ. So if you have this 4 quality life, మనం you can be like Heavenly Father, perfect. మనం ఈ యొక్క 4 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నట్లయితే మన యొక్క పరలోకపు తండ్రి ఎట్టి రీతిగా పరిపూర్ణంగా ఉంటూ వచ్చినారో అట్టి రీతిగా మనం కూడా మన యొక్క జీవితం కూడా పరిపూర్ణతలోనికి రాబడుతూ వస్తుంది. And turn to book of Proverbs chapter 10. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. Turn to book of Proverbs chapter 10. సామెతల గ్రంథము 10వ అధ్యాయం. Verse 9. 10వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. So here he says, ye who walk in integrity. ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో వారు నిర్భయంగా ప్రవర్తిస్తారు. He who perverts this way and will be found out. కుటిల వర్తనుడు బయలుపడును. So my brothers and sisters, మా ప్రియమైన సహోదరులారా, so the Bible says as a believer should be have a perfect life on this earth like Jesus Christ. విశ్వాసిగా పిలువబడుతున్న నేను కూడా ఈ యొక్క భూమి మీద యథార్థమైనటువంటి జీవితాన్ని, పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. So you must live మనం life fully with Christ. మన యొక్క జీవితము, మన యొక్క బ్రతుకంతా కూడా క్రీస్తు యొక్క స్వభావాన్ని కలిగి ప్రవర్తిస్తూ రావాలి. We must surrender to God. మనం దేవుని యొక్క అప్పగించుకుంటూ రావాలి. పూర్తిగా అప్పగించుకోవాలి. సమస్తము ప్రభువుకు అప్పగించుకోవాలి. దేవునికి సంపూర్ణంగా అప్పగించుకుంటూ రావాలి. Then you will have a perfect life. అప్పుడు మాత్రమే మనం పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండగలుగుతాం. Then you can achieve book of Matthew chapter 5 verse 48. అప్పుడు మాత్రమే మనం ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం రాయబడుతూ వచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటూ రాగలరు. Turn to book of Romans chapter 8. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. Turn to book of Romans chapter 8. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం verse 29. 29వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. So the Bible says to become conformed to the image of his son, he would be a firstborn among many brethren. మనం గాని దేవుని యొక్క కుమారులుగా పిలువబడాలి అని అంటే మనం మొట్టమొదటిగా తిరిగి జన్మిస్తూ రావాలి. అదేవిధంగా వారు కుమారుని యొక్క స్వరూపంలోనికి మనం ప్రవేశిస్తూ రావాలి. You must have an image of Christ. మనం దేవుని యొక్క స్వరూపాన్ని కలిగిన వారంగా ఉండాలి. క్రీస్తు యొక్క స్వరూపం, image of Christ. The Bible says you must have the image of Christ. మనం బైబిల్ ఏం మాట్లాడుతుందంటే క్రీస్తు యొక్క స్వరూపాన్ని కలిగిన వారంగా మనం ఉండాలని మాట్లాడుతూ వస్తుంది. That is the reason God chosen us. అందుకొరకే దేవుడు మనలను ఏర్పాటు చేసుకుంటూ నిర్ణయించుకుంటూ వచ్చారు. And he gave a gift of salvation. అందుకొరకే దేవుడు మనకి ఈ యొక్క రక్షణ అనేటువంటి వరాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. Gift of salvation. రక్షణ బహుమానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు.
book of Ephesians chapter 1 verse 11. ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక Right, brother. మొదటి అధ్యాయం 11వ వచనం. తెలుగులో 11, 12 కలిసి ఉన్నాయి. కలిసి చదువుకుంటాం. అందరం కలిసి చదువుకుంటాం. ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 11, 12 వచనంలో కలిసి చదువుకుంటాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. So what it says? ఇక్కడ ఏం సెలవిస్తుందంటే we have obtained an inheritance. మనం స్వాస్థ్యాన్ని పొందుకుంటున్నాం. Having been a predesigned according to his will. ఆయన దేవుని యొక్క చిత్తానుసారమైన సంకల్పమును బట్టి మనం దాన్ని పొందుకొనబోతున్నాం. According to his purpose. ఆయన యొక్క నిశ్చయం చేత, ఆయన యొక్క చిత్తానుసారంగా. So God has a purpose and God has a plan to everyone in their life. దేవుడికి మన యొక్క అందరి యొక్క జీవితం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆయన. He had a plan in your life. ఆయన నీ కొరకే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నారు. What is that plan? ఏంటి ఆ యొక్క ప్రణాళిక, ఆ యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే you must be his inheritance. నీవు ఆయన యొక్క స్వాస్థ్యంగా ఉండాలని. That is the reason he predesigned us. అందుకొరకే ఆయన మనలను ముందుగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. He predesigned us. ఆయన మనల్ని ముందుగా నిర్ణయించుకుంటూ వచ్చారు. That is the gift of salvation. అదే రక్షణ అనేటువంటి వరం. So people can serve and people can honor God. That is called worship. దేవుణ్ణి గొప్ప చేయవచ్చు, ఆయన్ను మహిమపరచవచ్చు, అదే ఆరాధన. What is worship? ఆరాధన అనగా ఏమిటి అంటే serving others. ఇతరులను ప్రేమించడం, ఇతరులకు పరిచర్య చేయడం. Serving others. If they are needy, you have to go and serve them. ఎవరైనా అవసరతలో, అక్కరలో ఉన్నట్లయితే వారికి మనం సహాయకులుగా, పరిచారకులుగా ఉండాలి. You must help them and you must bring them in Jesus Christ. వారికి మనం సహాయపడి వాళ్ళను దేవుని యొద్దకు తీసుకుని రావాలి. That is called honoring to God. అదే దేవుణ్ణి గణపరచడం. So God's love is eternal. దేవుని యొక్క ప్రేమ నిత్యమైనది. His wisdom is supreme. దేవుని యొక్క జ్ఞానము ఎంతో ఉన్నతమైనది. And he will guide and protects you. దేవుడు నిన్ను సరైనటువంటి మార్గంలో నడవడానికి నిన్ను మంచి బోధిస్తూ వస్తారు. ఆయన నిన్ను కాపాడుతూ వస్తున్నారు. He will protect us. ఆయన మనందరినీ కూడా కాపాడుతూ వస్తున్నారు. Turn to book of 1 John chapter 2 verse 6. మొదటి యోహాను పత్రిక 1 John chapter 2 verse 6. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక What it says? 1 John chapter 2 verse 6. మొదటి యోహాను 2వ అధ్యాయం 6వ వచనంలో 5, 6 వచనంలో కలిసి ఉన్నాయి. కలిసి చదువుకుంటాం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్న దీని వలన తెలుసుకొనుచున్నాము. This is very wonderful promise. ఇది ఎంతో ఉన్నతమైనది, ఎంతో చక్కనైన వాగ్దానం ఇది. What he says in your Bible? ఇక్కడ మన యొక్క బైబిల్లో ఏం రాయబడుతూ వచ్చింది? ఇది
The one who say he abides in him ought himself to walk in the same manner as he walked. ఎవరైతే ఆయన యందు నిలిచి ఉన్నవాడినని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొననో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. So you can see abide. ఆయన యందు ఎలాగూ ఆయన యందు అంటు కట్టబడిన వారముగా. నిలిచి ఉండుట. Abide means నిలిచి ఉండుట. ఆయన యందు నిలిచి ఉండుట. Abide in him. ఆయన యందు నిలిచి ఉండాలి. That means you must have a fellowship with him. నీవు ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండాలి. See the branch and the tree. ఆ యొక్క వృక్షాన్ని చూస్తూ వచ్చినట్లయితే దాని యొక్క శాఖలు ఏ విధంగా అయితే విస్తరిస్తూ వస్తాయో. No, branch and the tree, కొమ్మ చెట్టు. చెట్టు కొమ్మను మనం గమనిస్తూ వచ్చినట్లయితే so no branch can bear fruit unless it remains in vine. ఈ యొక్క ద్రాక్షవల్లి తీగలో అది తీగలో ఏ విధంగా అయితే అంటు కట్టబడి ఉండకుండా ఉంటే అది ఏ విధంగా అయితే ఫలించలేదో. Turn to book of John chapter 15 verse 4. యోహాను సువార్త John chapter 15 verse 4. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త What it says? యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. This is also connected with Matthew chapter 5 verse 48. ఈ యొక్క వచనం కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంతో అనుసంధానం చేయబడి ఉంది. So in Matthew chapter 5 verse 48, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో your heavenly father is perfect. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నారు. Who is your father? మన యొక్క తండ్రి ఎవరు? లోక తండ్రి కాదు, పరలోక తండ్రి. మన యొక్క తండ్రి లోకంలో ఉన్నటువంటి భౌతికంగా కలిగి ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి కాదు, మన యొక్క తండ్రి పరలోకమందు ఉన్నారు ఆయన. So what the Bible says in Matthew chapter 5 verse 48? బైబిల్ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 5:48లో ఏం చెప్తుంది అని అంటే your heavenly father is perfect. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అని రాయబడుతూ వచ్చింది. Therefore you are to be perfect. కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి అని రాయబడుతూ వచ్చింది. ఉండాలి, ఉండదురు. You must be perfect as yours. మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలి, ఉండేదరు. How you can be perfect? ఎట్టి రీతిగా మనం పరిపూర్ణులుగా ఉండగలం? John chapter 1 verse John chapter 2 verse 6. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునేవాడు. What it says? ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది అంటే abide or walk with him. ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయనతో నడుచుకోనాలి. Walk as life, walk like Jesus Christ walk on this earth. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూమి మీద ఎట్టి రీతిగా నడుచుకుంటూ ప్రవర్తిస్తూ వచ్చారో అట్టి రీతిగా నీవు నేను కూడా నడుచుకుంటూ రావాలి. That is called Christian. వాళ్ళనే క్రైస్తవులుగా పిలువబడతారు. They are called matured. వారే పరిపూర్ణులు, పరిపక్వత్వం కలిగిన వారుగా పిలువబడతారు. And they can inherit the God's kingdom. వారు దేవుని యొక్క స్వాస్థ్యాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. So worshipping this great God with some few words on Sunday afternoon is not good enough. But
You must walk like Jesus walked on this earth. కొన్ని మాటలతో ఈ యొక్క గొప్ప దేవుణ్ణి ఈ యొక్క ఆదివారం ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఆరాధించడం అంటే కొన్ని మాటలతో ఆరాధించడం కాదు, కానీ ఆయన వలె నడుచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Live like Christ lives. ఆయన వలె నడుచుకుంటూ ఆయన వలె మనం జీవిస్తూ రావాలి. Jesus is my example. యేసుక్రీస్తు ప్రభువారు నా యొక్క ఉదాహరణ, నా యొక్క మాదిరి అయి ఉండాలి. He is my role model. ఆయన నా యొక్క మాదిరి, ఆయన్ను మనం మాదిరిగా Or చేసుకోవాలి. he is my hero. ఆయన నా Or యొక్క Jesus is my hero. ఆయన నా యొక్క ఆయన మన యొక్క గొప్ప సరే, వాట్ ఎవర్ హీరో చెప్పుమా, లేకపోతే ఆయన మన యొక్క హీరోగా ఉండాలి. Many young students, if I ask who is your hero, they will tell my hero is Chiranjeevi, my hero is so and so cine actors, they will tell. But in Christian life we should say that Jesus is my hero. ఒకవేళ మనం యవనస్తుల్ని ఎవరినైనా నీ యొక్క హీరో ఎవరు అని అడిగితే, నీ యొక్క ఇన్స్పిరేషన్, నీ యొక్క మాదిరి, నీవు గైకొట్టినటువంటి యొక్క మాదిరి ఎవరు అని అడిగినట్లయితే వారు లోకంలో ఉన్నటువంటి ఒక హీరోస్ని వారు చెప్తూ వస్తారు. క్రైస్తవునిగా నిన్ను నన్ను అడిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు నా యొక్క హీరో అని చెప్పగలిగేటువంటి నిశ్చయత కలిగి ఉండాలి మనం. So in John chapter 15 verse 5, in John chapter 15 verse 4, యోహాను సువార్త 5వ అధ్యాయం 15వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన రీతిగా abiding in Christ. క్రీస్తునందు నిలిచి ఉండాలి. That means believe Christ. అంటే ఏమిటంటే దేవుని యందు నమ్మకం కలిగిన వారుగా ఉండాలి. Believe Jesus Christ is the Son of God. యేసు క్రీస్తు ప్రభువారు దేవుని యొక్క కుమారుడు అని నమ్మాలి. క్రీస్తు దేవుడి యొక్క కుమారుడు అని మనం విశ్వసించాలి. క్రీస్తు దేవుని యొక్క కుమారుడు అని మనం విశ్వసించాలి. Turn to book of 1 John chapter 4. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1 John chapter 4. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం verse 15. 15వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. What it says in your Bible? మీ యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇది ఏం చదివిస్తుంది ఇక్కడ? Whoever confess that Jesus is the Son of God, God abides in him. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. ఇది మనము నిశ్చయత కలిగి ఉండాలి. ఈ యొక్క నిశ్చయత ఈ లోకం విడిచిపోకుండా ముందు మనము దేవుడిలో నిలిచి ఉన్నామా అని ప్రశ్నించుకోవాలి. దేవుడిలాగా పరిపూర్ణంగా మనము కలిగి ఉన్నామా? పరిపూర్ణంగా మనం జీవిస్తున్నామా? పరుతత్వంలో ఉన్నానా? ఆయన యొక్క క్యారెక్టర్ నా జీవితంలో ఉందా? పరిశుద్ధంగా జీవిస్తున్నానా? ఇతరుల్ని నేను ప్రేమిస్తున్నానా? ఇతరులకి నేను సహాయం చేసేవాడుగా ఉన్నానా? అప్పుడు కానీ ఈ మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 48 మన జీవితంలో ఎక్స్పీరియన్స్ గా మనం కలిగి ఉండలేం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సండే, హౌ టు వర్షిప్ దిస్ గ్రేట్ గాడ్. యూ మస్ట్ బి పర్ఫెక్ట్ యాజ్ అవర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్. మత్తయి సువార్త 5:48లో రాయబడుతూ వచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే ఆయన వలె మనం పరిపూర్ణులుగా ఉండాలి. అప్పుడు మాత్రమే
అది ఆ యొక్క వచనం మన యొక్క అనుభవం అయినప్పుడు మాత్రమే మనం అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించగలం. So believing Jesus Christ is the Son of God. Point number 1. యేసు దేవుని కుమారుడని నమ్మాలి. This is number 1 in our life. మన యొక్క జీవితంలో ప్రాముఖ్యంగా మనం కలిగి ఉండవలసినటువంటి మొదటి విషయం ఏమిటంటే యేసు దేవుని కుమారుడని నమ్మాలి. Second one, రెండవదిగా receiving Jesus as my savior. రెండవదిగా యేసు ప్రభువారిని మన యొక్క రక్షకుడిగా అంగీకరించాలి. John chapter 1 verse 12. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం ప్రకారం యోహాను సువార్త John chapter 1 verse 12. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం ప్రకారం తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. The Bible says, as many as received him, to them he gave the right to become a children of God. ఎవరైతే ఎందరైతే అంగీకరించారో వారికి అందరికీ తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. So all are welcome in Jesus name. అందరికీ కూడా యేసుక్రీస్తు వారు అందరినీ ఆహ్వానిస్తున్నారు దేవుని యొద్దకు. And you must live a spiritual life. నేను కూడా ఆత్మీయ పద్ధతులు ఆత్మీయ ఉద్యోగాన్ని కలిగిన వారమే ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి, భక్తి జీవితాన్ని కలిగి. Earlier we are rebellion. ఇంతకు పూర్వం మనం విరోధులుగా rebellion ఎదురు తిరిగిన వారుగా ఉన్నాము, విరోధంగా ఉన్నాము, విరోధులుగా ఆయన చిత్తముకు చేయకుండా ఉన్నాము, ఆయన చిత్తాన్ని చేసేటువంటి వారుగా లేము. Now ఇప్పుడు God welcomes us in God's in his family life. దేవుడు మనలను తన యొక్క కుటుంబంలోనికి మనల్ని ఆహ్వానిస్తూ వచ్చారు. And he gives a new life in God. దేవుడు దేవుని యందు మనకి నూతనమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. New life in God. క్రీస్తులో నూతనమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించారు. This is second one. ఇది రెండవది. First, believing Jesus is the Son of God. మొట్టమొదటిగా యేసు దేవుని కుమారుడని నమ్మాలి. Second one, రెండవదిగా receiving him as a savior. యేసు క్రీస్తు ప్రభువారిని మన యొక్క రక్షకుడిగా అంగీకరించాలి. Third one, మూడవదిగా 1 John chapter 3 verse 24. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1 John chapter 3 verse 24. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. This is also very important words in the Bible. ఈ యొక్క విషయం కూడా ఈ యొక్క వచనం కూడా బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. He who keeps his commandment. ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో. In Old Testament there are 10 commandments. మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ వచ్చినట్లయితే 10 ఆజ్ఞలు రాయబడుతూ వచ్చినవి. But in the new covenant life, నూతన నిబంధనలో నూతన జీవితంలో
God gave 2 commandments. రెండు ఆజ్ఞలు మాత్రమే దేవుడు మనకి ఇస్తూ వచ్చారు. So following 10 commandment is so easy, or following 2 commandment is so easy? 10 ఆజ్ఞలను పాత నిబంధన గ్రంథంలో రాయబడుతూ వచ్చినటువంటి 10 ఆజ్ఞలను గైకొనడం సులభమా, లేనట్లయితే నూతన నిబంధన గ్రంథంలో రాయబడుతూ వచ్చినటువంటి 2 ఆజ్ఞలను గైకొనట సులభమా? So Jesus knows that it's very difficult to follow 10 commandments. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు తెలుసు ఆ యొక్క 10 ఆజ్ఞలు గైకొనడం అనేది చాలా కఠినమని. So he gave the 2 commandments. అందుకొరకే దేవుడు మన కొరకే 2 ఆజ్ఞలను అనుగ్రహిస్తూ వచ్చారు. What is that? ఏమిటి ఆ 2 ఆజ్ఞలు అంటే? Number 1. మొట్టమొదటిగా love your God నీ యొక్క దేవుని with your strength, with your soul, with your mind. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ యొక్క పూర్ణ మనస్సుతో నీ యొక్క దేవుణ్ణి ప్రేమించు అనేటువంటి ఆజ్ఞ ఒకటి. So you must only love God, not any other thing on this earth. ఇంకొకటి, నీవు సంపూర్ణంగా దేవుని మాత్రమే నమ్మాలి. ఈ యొక్క లోకంలో దేన్ని కూడా ప్రేమించకూడదు. You cannot love your wife. నీవు నీ యొక్క భార్యను ప్రేమించకూడదు. You must love God first. మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా మనం మన యొక్క దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. Second is life, second is wife, children, job, studies and other things. మొట్టమొదటిగా మన యొక్క లక్ష్యము, మనం ప్రేమించేటువంటి యొక్క సామర్థ్యము, అది మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాలి. తర్వాత మన యొక్క జీవితము, తర్వాత మన యొక్క భార్య, మన యొక్క పిల్లలు, మనకు కలిగి ఉన్నటువంటి అవన్నీ కూడా తర్వాత. So what you understand in the first commandment, మొట్టమొదటి ఆజ్ఞలో ఏమి అర్థం చేసుకున్నాము అంటే, you must give a preeminence only to God, not any other thing in this earth. మన యొక్క జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ప్రాథమిక అంశములు అయిన ప్రాథమికంగా మనం ప్రేమించేటువంటి విషయం ఏమిటంటే, దేవుణ్ణి మనం మొట్టమొదటి ప్రాధాన్యత మనం మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాలి. Then second we can give to other things. తర్వాత మిగిలినటువంటి విషయాల కొరకే మనం ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. And second commandment, రెండవ ఆజ్ఞ, love your neighbor as yourself. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం Verse 44. 44వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుడై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. What the Bible says? బైబిల్ ఏం మాట్లాడుతుందంటే, love your enemies. నీ శత్రువులను ప్రేమించుడి. Love your neighbor as yourself. నీ యొక్క నీ తోటి వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ఎలాగ ప్రేమిస్తున్నామో అలాగా మన శత్రువులను కూడా మనం ప్రేమించేవారుగా ఉండాలి. This is the second commandment. Then you can be perfect as your heavenly Father is perfect. మన యొక్క పరలోకపు తండ్రి ఏ విధంగా పరిపూర్ణులుగా ఉంటూ ఉన్నారో, అప్పుడు అట్టి రీతిగా మనం కూడా పరిపూర్ణులుగా చేయబడుతూ వస్తాం. ఈ యొక్క 2 ఆజ్ఞలు మన యొక్క జీవితంలో నెరవేరుస్తూ వచ్చినప్పుడు. So in 1 John chapter 3 verse 24, the Bible says, he who keep his commandment abide in him, and he in him. We know by this he abides in us by the Spirit whom he given you. ఆయన ఆజ్ఞ, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన ప్రకారం, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము.
That means you must believe Christ. దాని అర్థం ఏంటంటే మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. Love your brothers and sisters. నీ యొక్క సహోదరులను ప్రేమించాలి. Live a moral life uprightly on this earth. నీతి కలిగినటువంటి జీవితాన్ని మనం ఈ యొక్క భూలోకం మీద జీవిస్తూ రావాలి. Then you will become maturity in spiritually. అప్పుడు మాత్రమే మనం ఆత్మీయ పరిపక్వత్వం కలిగిన వారంగా ఉంటాం. May God bless this portion. దేవుడు ఈ యొక్క మాటలను, ఈ యొక్క వాక్యాన్ని దీవించును గాక. So today our theme subject is Matthew chapter 5 verse 48. ఈ రోజు మన యొక్క ధ్యానం యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం ప్రకారం. So the Bible says here, therefore you are to be perfect as yours heavenly Father is perfect. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. So to become a perfect, we have been seen four important characters. మనం పరిపూర్ణులుగా ఉండడానికి 4 లక్షణాలను మనం గమనిస్తూ వచ్చాం. See, behavior is not much more important, but character is much more important. మన యొక్క ప్రవర్తన అనేది అంత ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ మన యొక్క స్వభావం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. Our character was born when you were born on this earth. That has to change like a Christ life. మనం ఈ యొక్క భూమి మీద ఎప్పుడైతే జన్మిస్తూ వచ్చామో ఆ యొక్క స్వభావం కూడా అప్పుడే ఆ యొక్క స్వభావము మనం ఈ యొక్క భూమి మీదకి ఉద్భవిస్తూ వచ్చింది. We receive this character from Adam. ఈ యొక్క స్వభావం అనేది మనం మన యొక్క పితరుడైనటువంటి ఆదాము నుండి మనం దాన్ని కలిగి ఉంటూ వచ్చాం. Now we must kill this character. ఇప్పుడు ఆ యొక్క స్వభావాన్ని మనం చంపివేస్తున్నాం. చంపివేసుకోవాలి. Then Christ character will come into us. అప్పుడు మాత్రమే దేవుని యొక్క లక్షణము, దేవుని యొక్క స్వభావము మనలో నిలిచి ఉంటుంది. Then you can be perfect as your heavenly Father is perfect. అప్పుడు మాత్రమే మన యొక్క పరలోకపు తండ్రి ఏ విధంగా పరిపూర్ణులుగా ఉన్నారో అదే రీతిగా మనం కూడా పరిపూర్ణులుగా చేయబడతాం. పరిపూర్ణత అంటే ఏమిటి? పరిపూర్ణత అంటే ఏమిటి? Without mistake you must live on this earth. ఎటువంటి దోషం లేకుండా ఈ యొక్క భూమి మీద జీవించడం, బ్రతకడం. కష్టమా సులభమా? ఇది చెప్పండి. ఇట్లా జీవించడం కష్టమా? తప్పు లేకుండా జీవించుట కష్టమా సులభమా? మాట్లాడే కష్టం. బట్ ప్రభు చెప్తున్నాడు ఇట్ ఈస్ పాసిబుల్. దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే పరిపూర్ణులుగా జీవించడం కష్టమే, కానీ దేవుని అంటుకట్టబడి ద్వారా ఇది సాధ్యమే. బైబిల్ చెప్తుంది నిలిచి ఉండుట. ఆయనలో నిలిచి ఉంటే నువ్వు పరిపూర్ణంగా ఉండగలుగుతావు. ఆయనలో నువ్వు నిలిచి లేకపోతే కొమ్మ ఎలాగ తీగ ఎలాగ చెట్టుకి నిలిచి ఉండదో, నిలిచి లేకపోతే ఏమవుతుంది? ఫలించదు. అవునా? ఎస్ ఆర్ నో? See, electrical wire. This electrical wire should be abide in the electrical post. Then only power will come inside. Otherwise, there is no use. There is no power. This light will not burn. Fan will not rotate. So power should come into our life. Then you can be perfect as your heavenly Father is perfect. కరెంట్ తీగల్లో ఆ యొక్క కరెంట్ పోల్ నుండి ఏ విధంగా అయితే విద్యుత్ ప్రవహిస్తూ వచ్చి మన యొక్క గృహాల్లో ఈ యొక్క లైట్ ఉపయోగపడుతుందో
మనం కూడా మన యొక్క ప్రభు యందు నిలిచి ఉంటే, ఆయన యందు అంటుకట్టుబడి ఉంటే మనం కూడా పరిపూర్ణులుగా చేయబడతాం. అది పరిపూర్ణతగా ఉండాలి. పరిపూర్ణులుగా ఉండాలి. 1 యోహాను 2:6 ఏం చదివామో, ఆయన ఎలాగ నడిచాడో ఈ లోకంలో ఆ విధముగా విశ్వాసులమైన మనము నడవాలి. ఇది బాగుంటది వినడానికి, చదువుకోవడానికి అన్ని బాగానే ఉంటాయి. అయితే ప్రాక్టికల్ గా రావడం అనేది చాలా కష్టం. అయితే మన క్యారెక్టర్ చేంజ్ చేసుకోవాలి, బిహేవియర్ కాదు. బిహేవియర్ ఆటోమేటిక్ గా మారిపోద్ది. క్యారెక్టర్ మారితే బిహేవియర్ ఆటోమేటిక్ గా మారిపోద్ది. యువర్ క్యారెక్టర్ హ్యాస్ టు చేంజ్. మన యొక్క స్వభావం అనేది మెచ్యూరిటీ అయిన పరుతత్వంలోకి మనం రావాలి. అప్పుడే మనం ఆయన బిడ్డలుగా మనం జీవించగలుగుతాం. పరలోకంలో మన తండ్రి ఎవరు? పరలోకమైన తండ్రి. ఆయన గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆయన యొక్క తలంపులు మనం కలిగి ఉండాలి. మే గాడ్ బ్లెస్ దిస్ పోర్షన్. దేవుడి యొక్క మాటలు దీవించుగాక. ఓకేనా, వి కెన్ వర్షిప్ నౌ. వింటూ వచ్చిన వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుణ్ణి ఆరాధిస్తూ వద్దాం. మనం వింటూ వచ్చాం కదా వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుణ్ణి ఆరాధించుకుని మనం యొక్క కూడికను ముగించుకుంటాం. స్టార్ట్ చేయండి, వేస్ట్ చేయొద్దు టైం. మహాగణుడ మహోన్నతుడ జీవాధిపతి సర్వాధికారి నేను నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో మా ప్రభువా, మా తండ్రి, ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రాలు. నీలో